ఎండాకాలం రానే వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. ఇక అందరూ తమ దాహార్తిని తీర్చుకోవడానికి కూల్ డ్రింక్స్ గానీ ఫ్రూట్ జ్యూస్లు గానీ తీసుకుంటుంటారు. మరి కొందరైతే ఏకంగా అన్ని సమయాల్లోనూ అంటే ఆహారంతో పాటుగా కూడా మంచినీటికి బదులు శీతల పానీయాలే గడగడా తాగేస్తుంటారు. అయితే అప్పటికి దాహార్తి తీరినా భవిష్యత్తులో మాత్రం వీటి వలన పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. తరచుగా కూల్ డ్రింక్స్ సేవించడం వల్ల భవిష్యత్తులో మధుమేహం వచ్చే అవకాశం ఉంది. ఇక ఫ్రూట్ జ్యూస్ల వల్ల జీవక్రియల పనితీరు దెబ్బతింటుంది. అందుకే వేసవిలో ఈ శీతల పానీయాలకు బదులు కొబ్బరి నీళ్లు లేదా మజ్జిగ అలాగే పండ్ల రసాలకు బదులు తాజా పండ్లను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. షుగర్ కంటెంట్స్ ఎక్కువగా కల కూల్ డ్రింక్స్ ను అతిగా తాగటం వల్ల శరీరంలోని షుగర్ లెవెల్స్ పెరిగిపోయి షుగర్ వ్యాధి బారిన పడతారు. అందుచేత కొబ్బరి నీరు తీసుకున్నట్లయితే వెంటనే శరీరాన్ని చల్లబరిచి వడదెబ్బ తగలకుండా చేస్తుంది. ఇంకా ఎన్నో రకాలుగా కూడా శరీరానికి ఔషధంలా పనిచేస్తుంది. ఇక మజ్జిగను తీసుకున్నట్లయితే శరీరంలోని ఉష్ణాన్ని బయటకు పారద్రోలి శరీర తాపాన్ని చల్లార్చడమే కాకుండా ఎండ తీవ్రతను కడుపులో ఏర్పడ్డ వికారాలన్నింటినీ నయం చేస్తుంది. అలాగే పండ్ల రసాలను కూడా మితిమీరి తీసుకోవడం వలన శరీరానికి కావాల్సిన పీచు పదార్థం అందకపోగా సవ్యంగా సాగిపోతున్న జీవక్రియల పనితీరు దెబ్బతింటుంది. అందుకే దానికి బదులు మార్కెట్ లో విరివిగా లభించే తాజా పండ్లను తీసుకున్నట్లయితే శరీరానికి కావాల్సిన పీచు పదార్థం అందుతుంది. మరి కొంతమంది కాఫీ లేదా టీ కడుపులో పడందే ఏ పని చేయలేరు. అటువంటి వారు ఈ కాలంలో మాత్రం వాటిని తగ్గించడమే మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాఫీలో ఉండే కెఫీన్ అనే పదార్థం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అందుచేత వీరైతే కాఫీ టీకి బదులుగా గ్రీన్ టీ లేదా బ్లాక్ టీని తీసుకోవచ్చు. వీటి వల్ల బరువు పెరిగే ఛాన్సే లేదు. ఇంకా బరువు తగ్గుతారు కూడా. కాబట్టి వేసవిలో ఎండతాపానికి దాహార్తిని తీర్చుకోవడం కోసం ఇలాంటివన్నీ తాగితే మీ ఆరోగ్యాన్ని మీ చేతులారా ప్రమాదంలోకి నెట్టేసినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం LR మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.